జై శ్రీరామ్. ఆధ్యాత్మికత, మంచి నడవడిక ఈ విషయాల గురించి మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఒకసారి ఒక డాక్టర్ గారు తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణం వెళ్తున్న టైంలో మధ్యలో ఒక భయంకరమైన అడవిలో వచ్చేసరికి ఈ కారు ఆగిపోవడం జరిగింది. అక్కడ మృగాలు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఇలాంటివన్నీ తిరుగుతున్న ప్లేస్ అది. అలా అంత భయంకరంగా ఉంది అక్కడ. వాళ్ళు ఆగిపోయిన కారు బయటకు వచ్చి చూసుకునేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. భయమేస్తుంది. అక్కడ పరిస్థితి అలా ఉంది. అటువంటి టైంలో ఏం చేశారు? చూసి ఎలాగా ఏది పోయిందో తనకి కారులో అర్థం కావట్లేదు. ఈ లోపల టక్కుమని ఓకే నేనే దిగి చూసుకుందాం. పిల్లలైనా వీళ్ళే ఏమైనా వచ్చినా వాళ్ళు లోపల తలుపేసారు. డోర్ వేసేస్తే వాళ్ళు లోపల ఉంటారు కదా ఫ్యామిలీ అని చెప్పి అతను బయటకు వచ్చి ట్రై చేస్తున్నాడు. కానీ భయపడుతూనే చూసుకుంటున్నాడు. కానీ ఈ లోపల ఒక బండి మీద ఒక అతను రావడం జరిగింది. వచ్చి అతను ఏమైంది అని అడిగితే ఇలాగా వచ్చిందంటే, బాబు చూడు ఇదే విధంగాను ఎందుకంటే మధ్యలో ఆగిపోయామని చెప్పాను. కానీ ఇది చాలా భయంకరమైన అడవండి. ఈ రోజుల్లో ఈ రూపంలో వెళ్తూ ఉంటాను. కానీ నేను ఈ అగ్గిపెట్టి కానీ ఏదో పెట్టుకొని వాళ్ళ మృగాల దగ్గర రాకుండా సెక్యూరిటీగా వెళ్తూ ఉంటాను. కాబట్టి మిమ్మల్ని మీ కారు నేను చూస్తాను. బండి ఆఫ్ చేసి శుభ్రంగా కారు అంతా సెట్ చేసి ఒక గంట టైంలో మొత్తం కారు ఏం ప్రాబ్లం ఉందో చూసి అతనికి రెడీ అయిపోయిందని కాదని చెప్పేసి వెళ్ళిపోతాడు. చెప్పేస్తాడు. అతను సరే అండి థ్యాంక్స్ చెప్దామని దగ్గరికి వెళ్ళి, బాబు నీవు చేసిన ఉపకారం నేను మర్చిపోలేను. తప్పనిసరిగా నీకు ఏం కావాలో చెప్పు. నీకు ఎంత కావాలో నేను ఇస్తాను. ఎందుకంటే మా కుటుంబాన్ని ప్రాణం నిలబెట్టావు. ఇక్కడ ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కదా మరి అని చెప్పంటే, అలా కాదండి నేను సహృదయం చేశాను. కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఏదో ఆశయం చేయలేదు. నాకు గ్యారేజీ ఉంది. ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడ రాని చాలు. నేను ఎప్పుడే ఇవ్వక్కర్లేదని చెప్తే అతను సహృదయానికి ఏమీ ఆశించకుండా చేసిన సహృదయానికి చాలా సంతోషిస్తాడు. ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇతనికి ఒకసారి ఇతను హాస్పిటల్లో బాగా మంచి పేరున్న డాక్టర్ పేరు పొందుతాడు. పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాడు. అందులో ఒకసారి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఆ యాక్సిడెంట్లో అతను చాలా దెబ్బలు తిని ప్రాణాపాయ స్థితిలో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ డాక్టర్ అతనికి చాలా ట్రీట్మెంట్ చేయించి అన్నీ చేసిన తర్వాత ఒక 15 రోజులు పోయిన తర్వాత అతను తేరుకోవడం జరిగింది. అయితే అతను చాలా అంత డ్యామేజ్ అయిన నన్ను కూడా చాలా సెక్యూరిటీ చేశారు. మీ ఉపకారం నేను మర్చిపోలేను. నేను నా గ్యారేజ్ అమ్మేదైనా సరే నేను మీ రుణం తీర్చుకుంటాను. ఎంతేందో చెప్పండి అని చెప్తారన్నమాట. చెప్తే చిన్ని నవ్వి ఏం గుర్తులేదా బాబు నువ్వు? ఆ అడవిలో మా ప్రాణం నిలబెట్టావు కదా నువ్వే. నీ వల్ల మా ప్రాణం నిలబడి మా కుటుంబం నిలబడింది. లేకపోతే మా పరిస్థితి అక్కడ ఎలా ఉండేదో అని చెప్పేసి ఆ విధంగా నువ్వు తీసుకోలేదు. ఇప్పుడు నేను కూడా నీకు ఈ విధంగా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు చేసిన ఉపకారం నేను నిలబడి డాక్టర్ చేయగలుగుతున్నాం కదా అని చెప్పంటారు. అతను ఆశ్చర్యపోతాడు. అలా కాదంటే లేదండి ఏమనుకోద్దని చెప్పి పంపిస్తాడు. చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇది విషయం. ఇవి ఏంటంటే మనకి పరోపకారం చెయ్యాలి అని దీనికి అర్థం.